7 రోజులు పూర్తయినా సరే ఇంటికి తిరిగి రాలేని చిన్నారి జ్ఞానేశ్వరి. అసలు ఏం జరిగిందంటే ఈ నెల 6వ తారీఖున మన కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల చిన్నారి చిట్టి తల్లి జ్ఞానేశ్వరి దట్టమైన అడవుల్లో ఫామేల్ తోటల్లో తప్పిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిన్నారి చిట్టి తల్లి వెనక ఒక పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. ఆ పెంపుడు కుక్క మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అలాగే ఈ చిన్నారి చిట్టి తల్లి కోసం ఎన్నో పోలీసు బృందాలు, SDRF బృందాలు, గవర్నమెంట్ వాళ్ళు, ఊరి వాళ్ళు ఎంతగానో వెతకడం కోసం కష్టపడుతున్నారు. 7 రోజులు గడిచిన తర్వాత కూడా చిన్నారి చిట్టి తల్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబం వాళ్ళు, తల్లిదండ్రులు ఎంతగానో నిరాశ పడుతున్నారు. ఇంక ఇవన్నీ తెలుసుకొని ఈ రోజు 7వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారి బాధను, తన తల్లి ఏడుపులను చూస్తుంటే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే ఈ చిన్నారి కోసం ఇప్పటికీ కూడా రాత్రనక పగలనక వెతకడం కోసం చాలా మంది కష్టపడుతున్నారు. ఈ రోజు వీళ్ళ పెంపుడు కుక్కకి మెడకి ఒక GPRS సిస్టమ్ పెట్టి వదిలారు. ఈ GPRS సిస్టమ్ ద్వారా పాప ఆచూకీ ఏమైనా తెలుస్తుందని ఒక నమ్మకం. పాప తప్పిపోయిన ప్రదేశాలను చూస్తుంటే దట్టమైన కొండలతో, దట్టమైన అడవులతో నిండి ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉన్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా ఇంటికి త్వరగా రావాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుందాం.